కాంట్రాక్టర్ 1.5 year లోపల పూర్తి చేస్తాము అని చెప్తున్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ వారు కూడా ఇవన్నీ కూడా వీళ్ళని త్వరగా చేయమని, అన్ని ఏరియాల్లో కూడా ఈ డ్రైన్ పూర్తి అయితే మనకు అవుట్లెట్ ప్రాబ్లంగా లేకుండా ఉంటే ఈ ఇంటర్నల్ డ్రైన్స్లో నుంచి డిస్పోజబుల్లోకి పోయి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా కూడా తాగునీటి కింద కానీ పైప్ లైన్లు అన్నీ కూడా త్వరలో కూడా అవి కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఈ EIDF2 గ్రాంట్ కింద ఈ డ్రైనేజ్ పనులు శాంక్షన్ చేయబడి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్లు ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గానికి కేటాయించినందుకు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు, శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి పనులు కూడా ఎన్నో చేపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం, అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తామని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు కేటాయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానికంగా మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, మరొక మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్మించడానికి కూడా ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు ప్రజా రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 60 కోట్ల రూపాయలతో 48 కిలోమీటర్లు డ్రైను కవర్ అవుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. 97 వర్కులు, 48 కిలోమీటర్ల డ్రైను మొత్తం 60 కోట్ల ద్వారా కవర్ అవుతుంది. ఇవి మరొకసారి చెప్తున్నా, ముఖ్యంగా డిస్పోజబుల్ అవుట్లెట్కి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ నిధులన్నీ కూడా మనం కేటాయించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎక్కడ ఏదున్నా కూడా స్థానికంగా ఉండే మా నాయకులకు కానీ, అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యే గారి ఆఫీసుకు కానీ ఇదే ప్రాబ్లం ఉన్నా కూడా, సమస్య ఉన్నా కూడా తెలియజేస్తానని చెప్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని, రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అండగా ఉండాలని, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్నాం కాబట్టి మీరు కూటమి మీరు అండగా ఉంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అండగా ఉంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఉండి ఇంకా కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 97 డ్రైన్ల నిర్మాణం. ఈ 60 కోట్ల రూపాయల వ్యయంతో 97 డ్రైన్ల నిర్మాణం 1.5 సంవత్సరం పడుతుంది. ఈరోజు ప్రారంభించాం. ఇక్కడి నుంచి 1.5 సంవత్సరం లోపు మొత్తం 60 కోట్ల రూపాయలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణం పూర్తవుతుంది. 48 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైన్ల పొడుగు ఉంటుంది. ఇది రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. 60 కోట్ల రూపాయల నిధులతో 97 పనులు, అన్నీ కూడా డ్రైన్లు నిర్మాణం. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసినట్లయితే 48 కిలోమీటర్ల మేర ఆ యొక్క డ్రైన్లు పనులు పూర్తవుతాయి. దానివల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి కోడూరుపాడులో ఈ యొక్క గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు 1.5 సంవత్సరం లోపు మొత్తం అన్ని పనులు పూర్తి చేస్తామని, కొంత ముందుగా అవుతాయి, కొన్ని తర్వాత అవుతాయి. ఒకటి మార్చి ఒకటి చేసుకుంటూ వచ్చినట్లయితే మొత్తం అన్ని పనులు కూడా 1.5 సంవత్సరం లోపు పూర్తవుతాయి. ఇంతటి అభివృద్ధి పనులని ఈ యొక్క రూరల్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, మరో మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారికి,
ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ పనులు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరిగేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అటు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా అనుబంధ సంఘాల నాయకులు దగ్గరుండి అటు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క కాంట్రాక్టర్కి స్థానికంగా అన్ని రకాల కూడా సహకరిస్తూ ఈ పనులు వేగవంతంగా ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా